నీ జీవితంలో దేవుని చిత్తం ఏమై ఉంది, నీ జీవితంలో దేవుని యొక్క ప్లాన్, ఆలోచన ఏమై ఉందో దాన్ని గుర్తుపట్టి ఆ ఒక దైవ చిత్తానికి నువ్వు లోబడతావు చూడు. ఆ దైవ చిత్తాన్ని లోబడితే నువ్వు దేవుని కనపరిచిన వాడవే. దేవునికి స్తోత్రం. దీని బిడ్డరా, ఈ రోజున చాలా మంది దేవుని చిత్తం నా జీవితం నెరవేర్చబడాలి, అవి యొక్క ఇష్టం నా జీవితం నెరవేర్చబడాలి అనేది పక్కన పెట్టి, అయ్యా నా ఇష్టాన్ని మీరు నెరవేర్చండి, నా ఆలోచన మీరు నెరవేర్చండి, నేను కోరుకున్నట్లుగా నేను కోరుకున్న మార్గం నడిపించండి చాలా మంది కోరుకుంటారు. కాదు, దేవుని కనపరచడం అంటే దైవ చిత్తం నీ జీవితంలో ఏమై ఉందో నువ్వు గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం. దీని బిడ్డరా, మీరు అనొచ్చు, అన్నా దేవుని చిత్తం ఏమో ఉందని ప్రభుత్వంలో ప్రార్థన చేస్తే దేవుడు చెప్తాడు. ఎందుకు చెప్పండి? ఖచ్చితంగా దేవుడు నీకు తెలియజేస్తాడు. నీ జీవితంలో దేవుని ప్లాన్ ఏముందో చెప్తాడు, నీ జీవితంలో దేవుని చిత్తం ఏమైందో చెప్తాడు. దేవుని చిత్తాన్ని గుర్తుపట్టగలిగి ఆ చిత్తమునకు నువ్వు లోబడగలిగితే నిశ్చయముగా నువ్వు దేవుని కనపరిచిన వాడవవుతావు. అందుమూలంగా దేవుడు నేను ఏం చేస్తాడు చెప్పండి, ఆయన నిన్ను కనపరుస్తాడనేది ఒక మాట.